దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 28 మార్చ్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 26వ వచనము. ఐజియా చాప్టర్ 43 and verse 26. నాకు జ్ఞాపకము చేయుము, మనము కూడి వాదింతుము. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ దేవుడు ఆయన ప్రజలతో, ఆయన పిల్లలతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నాకు జ్ఞాపకము చెయ్యుము, మనము కూడి వాదింతుము. అంటే దేవుని దగ్గర వాదించే అవకాశం ఉన్నదా? ఈ వాక్య ప్రకారం ఉన్నది. యూ కెన్ రీజన్ విత్ గాడ్. Let me read this in English. Isaiah 43 and verse 26. Put me in remembrance. Let us plead together. Kudi vadinchadamu. Declare thou that thou mayst be justified. ప్రియ దేవుని బిడ్డలారా, నీతి మంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. నీతిమంతులుగా తీర్చబడినట్లు దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాడండి. టు కమ్ టు గాడ్ అండ్ టు ప్లీడ్ విత్ హిమ్. ఈరోజు మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే ఏమి వ్యాజ్యం ఆడాలి? ప్రభా, నువ్వు నా కొరకు మరణించావు. ప్రభా, నువ్వు నా కొరకు రక్తం కార్చావు. ప్రభా, నా పాపముల కొరకు నీవు ప్రాణం పెట్టావు. ప్రభా, నా రోగముల కొరకు నువ్వు రోగములను భరించావయ్యా, నీ వ్యసనములు వహించావయ్యా అని మనము కూడి వాదింతము. లెట్ us put this cause. Jesus, you did everything so that I will be righteous. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే రోమా 3:24 రాయబడింది, మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము యేసు ప్రభు రక్తము ద్వారా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, కూడి వాదించడం అంటే మొండిగా మాట్లాడడం కాదండి. వాక్యములో నుంచి వాక్యాన్ని హేతువుగా తీసుకొని మాట్లాడడము, మనమే మాట్లాడుకోవడము. అవును, నేను ఈ పొరపాటు చేశాను, కానీ యేసు ప్రభువారు ఈ పొరపాటుకు ఆయన వెల చెల్లించాడు. కూడి వాదిద్దాము. See, whenever you want to plead your cause, it should be according to the word of God. వాక్యానుసారముగా మనము దేవుని ముందు మన వ్యాజ్యమును వినిపించాలి. ఎందుకు తెలుసా? దేవుడు మనల్ని సపోర్ట్ చేస్తున్నాడు. మీరు నీతిమంతులుగా తీర్చబట్టకు, మీరు కరెక్ట్ అని చెప్పబట్టకు అంటున్నాడు. అర్థమవుతుందండి? ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్నాను. మీరు దేవుని దగ్గర కరెక్ట్గా, నేను కరెక్ట్ అని చెప్పుకునేలాగా దేవుడు మనకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇదండి గొప్ప విషయము. కూడి వాదిద్దాం, నేను మీకు హెల్ప్ చేస్తాను అంటున్నాడు. ఇదిగో, నేను నీ కొరకు ఇది చేశాను కాబట్టి యు ఆర్ నాట్ గిల్టీ, నీవు గిల్ట్లెస్ అంటున్నాడు దేవుడు. నువ్వు పాపివి కాదు, నువ్వు నీతిమంతుడు అంటున్నాడు దేవుడు. हिंदी में पढ़ेंगे। यशायाह का पुस्तक 43rd चैप्टर और 26th वचन पढ़ रहे हैं। मुझे स्मरण करो, हम आपस में विवाद करें, तू अपनी बात का वर्णन कर जिससे तू निर्दोष ठहरे। प्रभु को धन्यवाद। परमेश्वर कह रहे हैं, आपको निर्दोष करूंगा। सिर्फ मेरे साथ आप बात करो, मेरे स्मरण में लाओ, आपका बात का वर्णन कर। परमेश्वर चाहते हैं कि हम जब उनके पास आए, वो खुद हमें निर्दोष ठहराएंगे। कैसे पता है? क्योंकि पूरा दोष उन्होंने अपने पर ले लिया. సమస్త దోషము ఆయన మీద మోపుకున్నాడు కాబట్టి మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాడు. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు యేసు ప్రభు రక్తము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, అవును తండ్రి, మేము నీతిమంతులుగా తీర్చబడే అనేక స్థానము, గొప్ప స్థానము నాయన, బలమైన స్థానం అయ్యా తండ్రి. మమ్మలను అత్యధికమైన దేవతను ఎక్కలేనంత ఎత్తైన కొండెక్కిచ్చే స్థానం అయ్యా. ప్రతి యొక్క మాకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధం నిర్మూలన చేసే ఆ యొక్క స్థానాన్ని మాకు ఇచ్చావయ్యా దేవా. మేము నీతిమంతులుగా తీర్చబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ గ్రేస్ యూ హావ్ గివెన్ us నాయన.
దేవా తండ్రి ప్రభా, దేవా తండ్రి, థ్యాంక్ యూ ఫర్ దిస్ గిఫ్ట్ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ గిఫ్ట్ మై ఫాదర్ లార్డ్ ఇన్ హెవెన్. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో వారిని తృప్తిపరచడానికి స్తోత్రం. బిజినెస్లో నీ ఉండి నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు నీడకే స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషులను వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరితో ఉండి నాయన, వారి పరిచర్య మితంగా నాయన తాన్ని జ్ఞానయుక్తంగా చేటుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప దయచేసి మీ చిత్తానుసారంగా చేటుకు సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. దేవ భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముగా శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధులు తెగక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.